సో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ వీడియోలో అందరికీ స్వాగతం. మనకి ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా వాటికి అర్థమవుతుంది, బట్ దాని మీద మనం యాక్షన్ తీసుకోవడం అంటే లైక్ బుల్లిష్ అయితే లాంగ్ తీసుకోవడం, బేరిష్ అయితే షార్ట్ తీసుకోవడం, అది ఒక ఫ్యాక్టర్ అయితే. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో ఉండటం, ఆ ట్రేడ్ తీసుకున్న తర్వాత మన యొక్క టార్గెట్ కోసం కానీ స్టాప్ లాస్ కోసం కానీ ఉండటం, ఇవి సెకండ్ ఫ్యాక్టర్ అనమాట. ఎనీహౌ ఏంటంటే ఫ్రెండ్స్, మనం అదాని పోర్ట్ స్పెషల్ అనేది ఆల్రెడీ మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకున్నాం, బేరిష్గా ఉందని చెప్పేసి. దాని వెనక రీజన్ అనేది చెప్తాను. దాన్ని మనం లాజిక్ అనుకోవచ్చు, లేకపోతే కాన్సెప్ట్ అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయగానే ఈజీ అనమాట. మనం ఐడెంటిఫై చేయడం అంత డిఫికల్ట్ అయితే ఏం కాదు, నాకు తెలిసి పెద్ద రాకెట్ సైన్స్ కాదు. బట్ ఏంటంటే మనం అనుకున్నాం కదా, ఆ ట్రేడ్ని మనం తీసుకోవడం, ఆ ట్రేడ్లో ఉండగలగడం అనేది సెకండ్ ఫ్యాక్టర్ కూడా మన యొక్క రిజల్ట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇక్కడ ఎందుకు మనం బేరిష్గా ఉన్నాం అనేది చూస్తే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రీవియస్గా అయితే ఒక స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. దాని తర్వాత చూడండి 17th నవంబర్ నుంచి కూడా 16th నవంబర్ ఇప్పుడేమో మనకి దగ్గర 15 to 20 డేస్ అనేది కన్సోలిడేషన్ తీసుకుంది ఫ్రెండ్స్. ఫైనా సింపుల్గా చూడండి, కన్సోలిడేషన్ తీసుకుంది. నిన్న ఏమైంది, మనకి బిగ్గర్ మార్కెట్ లైక్ నిఫ్టీ కావచ్చు, ఓకే ఫ్రెండ్స్, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా, అండ్ అఫ్ కోర్స్ అన్నీ కూడాను మనకేంటంటే కొద్దిగా ప్రెషర్లో కనిపించినాయి. సో ఇక్కడ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే, ఈ క్యాండిల్ అనేది చూస్తే ఏంటంటే మనకి ప్రీవియస్గా హై అనేది ఒక వోలటైల్ క్యాండిల్ అయితే క్రియేట్ అయింది ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ బుల్స్ అనేది రావడం జరిగింది, ఓకే. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక స్పిన్నింగ్ టాప్ అనేది క్రియేట్ అయింది ఈ పాయింట్ దగ్గర. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ యొక్క లెవెల్లో కొద్దిగా మార్కెట్ స్ట్రగుల్ అవుతుంది. బట్ లెవెల్ స్ట్రగుల్ అయింది కదా అని మనం డెసిషన్ తీసుకోలేం. మన కన్ఫర్మేషన్ అనేది రావటం అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ క్లియర్గా ఏంటంటే నిన్నటి యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ క్యాండిల్లో మనకేంటంటే హెవీగా సెల్లింగ్ అనేది ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ సైజు కూడా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఏంటి సైజ్ అంటే మనకి క్యాండిల్ యొక్క లెంత్ అనమాట. మరీ అగ్రెసివ్గా లేదు, మరీ చిన్న క్యాండిల్ కూడా లేదు, మీడియం సైజ్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు ఎలా ట్రేడ్ చేస్తున్నాం, లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకు అక్కడ షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగి, దాని తర్వాత ఒక ఏదన్నా మంచి స్ట్రాంగ్ క్యాండిల్ బేరిష్ కోసం, ఓకే, అంటే బేరిష్ సైడ్ క్యాండిల్ అనేది కనిపిస్తే లైక్ 5 minutesలో మనం అనలైజ్ చేసుకున్నాం కదా. దెన్ ఏంటంటే మనం కొద్దిగా ఓకే బేర్స్ పవర్ ఎక్కువగా ఉంది, మనం షార్ట్ సైడ్ తీసుకోవచ్చు అని చెప్పేసి షార్ట్ సైడ్ వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ సేమ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రైస్ యాక్షన్లో ఓకే నిన్నేంటంటే రెజ్యూమ్ అయింది ట్రెండ్ అని అనిపిస్తుంది. వెరాజ్ ఈరోజు చూస్తే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ యొక్క లోస్ ఏదైతే ఉన్నాయో లోస్ని బ్రేక్ అయితే చేసింది ఫ్రెండ్స్. ఎట్లా లోస్ అయితే ఇక్కడ చూద్దాం లోవర్ టైం ఫ్రేమ్స్లో. ఇది వచ్చేసరికి ఓవర్ వ్యూ అనమాట. అంటే లైక్ అంటే దీన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోలేం, లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఓకే ఫ్రెండ్స్. సో మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ ఫ్రెండ్స్ నేను 2 things అనేది చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఎక్కడ మనకి బయింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది, దట్ ఈస్ కాల్డ్ ప్రెషర్ పాయింట్ అనుకోవచ్చు, లేకపోతే డిమాండ్ జోన్ అనుకోవచ్చు. సో ఈ పాయింట్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఇక్కడ ఒక కన్సోలిడేషన్ అనేది వచ్చిన తర్వాత మార్కెట్ ఏమైందంటే రాకెట్ లాగా వెళ్ళింది. సో ఎగ్జాక్ట్గా చూడండి 882.4, దాని తర్వాత 881.3 ఈ యొక్క జోన్ అనేది ఉంది, స్మాల్ జోన్ అనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైందంటే రాకెట్ లాగా వెళ్ళింది 1 2 3 4 5 6 క్యాండిల్లో. మీన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్, అంటే ఒక సపోర్ట్ అనమాట. మార్కెట్లో ఏంటంటే ఎప్పుడు కూడా మెమరీస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. ప్రీవియస్గా ఒక సపోర్ట్ ఉందనుకోండి, మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది, అది బ్రేక్ అయితే మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇట్స్ నాట్ నెసెసరీ, బట్ ఏంటంటే మనం లోవర్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న 878 కూడా ఉంది. సో చూడండి రైట్ సైడ్ వెళ్తూ ఉన్నాం. ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, దిస్ ఈజ్ 915 క్యాండిల్, ఓకేనా. 915 క్యాండిల్ ఏమైంది, ప్రీవియస్గా ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ యొక్క డిమాండ్ జోన్ దగ్గర రియాక్షన్ అయితే కనిపించింది ఫ్రెండ్స్, ఓకేనా. కానీ వైలేట్ చేసింది, ఇక్కడ ఒక లో అనేది టెస్ట్ చేసిన తర్వాత మంచి బ్యూటిఫుల్ క్యాండిల్ అనేది వేసింది, పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డిమాండ్ ఉన్నప్పుడు ప్రీవియస్గా దీనికంటే ముందు ఈరోజు 915 క్యాండిల్ ఉంది కదా, దానికంటే ముందు ఏమైందంటే ఆల్రెడీ ఒకసారి వచ్చింది ఆ జోన్లోకి, ఒకసారి వచ్చింది. కానీ బయ్యర్స్ ఉన్నారు, కొద్దిగా పైకి వెళ్ళింది. ఈరోజు డైరెక్ట్గా ఏంటంటే లోన్ బ్రేక్ చేశారు, అంతకుముందు కూడా లోన్ బ్రేక్ చేశారు. బట్ క్యాండిల్స్ యొక్క రియాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా బుల్లిష్గా వెళ్ళింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మార్కెట్ యొక్క కండిషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. బాగా లేదు అని మనందరికీ తెలుసు. అక్కడ నుంచి ఏమైందంటే చూస్తే స్ట్రాంగ్గా డ్రాప్ అయిపోతుంది అనమాట, ఓకే ఫ్రెండ్స్. ఇన్ దిస్ కేస్ ఏంటంటే మనం
డైలీలో చూస్తేనేమో ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అండ్ లో యొక్క ఇంపార్టెంట్ స్మాలర్ టైం ఫ్రేమ్స్ లైక్ 5 మినిట్స్లో ఏంటంటే ఏదైతే డిమాండ్ జోన్ అనుకోవచ్చు, లేకపోతే సపోర్ట్ అనుకోవచ్చు, ఇవేమవుతున్నాయి అంటే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. దెన్ ఏంటంటే మనం దాంట్లో షార్ట్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో కమింగ్ టు ద ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్గా ఏదైతే మనం స్ట్రక్చర్ అనుకుంటున్నామో ఇవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. ఓకే, బట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట మనకి. సో ఎప్పుడైతే ఈ జోన్ అనేది చూడండి, ఇది ఇక్కడ బ్రేక్ డౌన్ చేసింది, ఇక్కడ బ్రేక్ డౌన్ చేసింది, అంటే కిందకి వెళ్ళింది వెళ్ళటం. కానీ ఫ్రెండ్స్ ఇవన్నీ విక్స్ ఉన్నాయి, అంటే ఏంటి, వాళ్ళు కాపాడుకుంటున్నారు, కిందకు వచ్చే మార్కెట్ని వెంటనే పుష్ చేస్తున్నారు పైకి, వద్దొద్దు కిందకి రావద్దు అన్నట్టు. బట్ ఈ క్యాండిల్ ఫ్రెండ్స్ దే హ్యావ్ గివెన్ అప్. ఓకే, ఇంకా వెళదాం, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఎట్లా మార్కెట్, బిగ్గర్ మార్కెట్ ఎలా ఉంది అంటే కొంచెం వీక్గానే కనిపిస్తుంది. సో చూద్దాం, దీని తర్వాత చూద్దాంలే అన్నట్టు ఏం చేశారంటే ఈ పాయింట్ దగ్గర వాళ్ళు ఎగ్జిట్ అయినట్టు క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇట్స్ నాట్ నెసరీ టు వర్క్ ఎవ్రీ టైం, బట్ 10 టైమ్స్లో ఫ్రెండ్స్ మనకి 7, 8, 9 టైమ్స్ కూడా వర్కౌట్ అవుతుంది అనమాట బ్రేక్అవుట్ అనేది జరిగినప్పుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడైనా మనం షార్ట్ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద, ముందుగా మనం దీన్ని అనలైజ్ చేసుకొని పెట్టుకుంటే ఇక్కడైనా తీసుకోవచ్చు. ఓకే ఫైన్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ జోన్ అనుకున్నాం కాబట్టి రియాక్షన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మనం ఏంటంటే బ్లైండ్గా వెళ్ళట్లేదు. ఏదైతే మనం బుక్లో చదువుకున్నామో ఇక్కడ సపోర్ట్ ఉంది, ఓకే, సపోర్ట్ బ్రేక్ అయింది, రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడికి వస్తే షార్ట్ చేద్దాం, అలా కాకుండా అబ్జర్వ్ చేయండి. వెరీ సింపుల్ థింగ్స్ ఉంటాయి ప్రైస్ యాక్షన్లో, అబ్జర్వేషన్ అనేదే కావాలి అంతే. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లియర్గా ఏంటంటే హ్యామరు ట్వీజర్ టాప్ అనేది క్రియేట్ చేసింది, రిజెక్షన్ జరిగింది. ఫస్ట్ ఇండెసిషన్ క్యాండిల్ కొద్దిగా, ఓకే, రిజెక్షన్ క్యాండిల్, సెకండ్ టైం కూడా రిజెక్షన్, మళ్ళీ థర్డ్ టైం కూడా రిజెక్షన్ అనమాట. దాదాపుగా ఏంటంటే 1, 2, 3 అంటే 3 టైమ్స్ మనకి ఏమైందంటే అదే లెవెల్ని ఏం చేసిందంటే రిజెక్ట్ చేసింది ఫ్రెండ్స్. ఓకే, సో ఎగ్జాక్ట్గా అదే ప్రైస్ని రిజెక్ట్ చేస్తుంది కాబట్టి మార్కెట్ కూడా కొద్దిగా వీక్గా ఉంది. అండ్ బిగ్గర్ పిక్చర్లో చూడగలగాలి మార్కెట్ ఏమైంది, ప్రీవియస్ డే ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ క్యాండిల్ అనేది స్టార్ట్ అయింది ఆఫ్టర్ 20 days కన్సోల్టేషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకేనా, 20 days కన్సోల్టేషన్ తర్వాత మార్కెట్ అనేది ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ క్యాండిల్ అనేది స్టార్ట్ చేసింది కాబట్టి డౌన్ సైడ్ ప్రెషర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే డౌన్ సైడ్ వస్తే డిస్ట్రిబ్యూషన్ అంటాం, అదే పైకి వెళ్ళింది అనుకోండి అక్యుములేషన్ అనమాట, అక్కడ నుంచి మూవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సేమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండి ఓపిక కావాలి, పేషెన్సీ కావాలి. ఇక్కడ ఈ యొక్క లో కానీ ఈ క్యాండిల్లో కానీ ఈ కొంచెం రిస్క్ అనమాట ఈ ఫస్ట్ ఇమీడియట్ రిజెక్షన్లో చేయటం. బట్ నాకు తెలిసి ఈ క్యాండిల్ అయితే థర్డ్ క్యాండిల్ దట్ ఈస్ వెరీ గుడ్ క్యాండిల్. స్టిల్ ఒకవేళ మనం కొంచెం వెయిట్ చేసిన ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆల్సో డ్యామ్ ష్యూర్ క్యాండిల్ అనమాట. ఇక్కడ మనం షార్ట్ చేస్తాం, ఈ యొక్క ఏదైతే ఉందో దాని మీద మనం స్టాప్ లాస్ అనేది పెడతాం ఫ్రెండ్స్. మన చేతుల్లో ఏముంటుంది, మార్కెట్ని డ్రైవ్ చేసే ఎబిలిటీ మనకు లేదు ఫ్రెండ్స్. టు బి ఆనెస్ట్గా నీకు నాకు, ఓకే, మన రిటైలర్స్కి మార్కెట్ని డ్రైవ్ చేసే ఎబిలిటీ లేదు. ఆల్ వీ నీడ్ ఏంటంటే ఆపర్చునిటీ అనుకున్నప్పుడు ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకుంటాం. ఇఫ్ మార్కెట్ ఈజ్ గుడ్ మనకి మంచి రివార్డ్ ఇస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ మీన్స్ ఓకే మనకి స్టాప్ లాస్ ఏదైతే ఉందో రిస్క్ 3 రూపీస్ ఉంది ఈ క్యాండిల్లో, అంతవరకు పోతుందన్నమాట. సో ఈ కేసులో ఇలా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ దాకా వెయిట్ చేయాలా, అక్కడికి వస్తుందని గ్యారంటీ ఏంటి? సో ఇది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. అంటే ఏంది, ప్రతిసారి రీటెస్ట్ చేస్తుందా అని చేయదు ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో అనదర్ బ్యూటిఫుల్ షాట్. ఓకే, ఒకవేళ నేను దీన్ని లైవ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటే, నేనంతా కూడా బ్యాంక్ నిఫ్టీ మీద ఫోకస్ చేశాను. ఓకే, ఎనీహౌ నాకు ఎందుకంటే ఇది కన్సోల్టేషన్ నుంచి డ్రాప్ అవుతుంది కాబట్టి నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఉంటే ఫ్రెండ్ డ్యామ్ షూర్గా ఇక్కడ షార్ట్ చేస్తాను, అందులో నో డౌట్. ఈ యొక్క క్యాండిల్ పైనే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం, లేదు కొంచెం కన్జర్వేటివ్ అంటే ఈ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఓకే, సో ఈ కేసులో ఏమైందంటే ఫ్రెండ్స్ మనకి ఈ క్యాండిల్లో కొద్దిగా అగ్రెసివ్ స్టాప్ లాసే తీసుకుందాం. అట్లీస్ట్ మనకి 1:1, 1:1.5 రావాలి. ఓకే, 1:2 కూడా మనకు రావాలి. రాలేదు అనుకోండి, దట్స్ ఓకే. ఓకే, మనం చేయగలిగింది అది. ఇక్కడ చూడండి దగ్గర 1:2 వచ్చింది ఈ కేసులో. అగ్రెసివ్ స్టాప్ లాస్ ఎంత ఉంది, ఇక్కడ 3.6 రూపీస్ ఉంది, ఇక్కడ 7 రూపీస్ దాకా వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనకి ఆల్మోస్ట్ 1:2, ఓకే, అటు ఇటుగా వచ్చింది.
ఇన్ దిస్ కేస్ మనం ఏం చేస్తాం, సపోజ్ నేను ఒక 100 క్వాంటిటీ అనేది స్టార్ట్ చేశాను, ఓ 50 ఇక్కడ తీసేసుకోండి, ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అనుకున్నాం కదా ఇక్కడ తీసేసుకుందాం, ప్రీవియస్ సపోర్ట్ ఇది లో అనేది టెస్ట్ చేస్తున్నాడు, ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యాడు అనుకోండి, ఎందుకంటే ఇది సపోర్ట్ కాబట్టి మళ్ళీ రిస్క్ అవుతుంది, 50 క్వాంటిటీ ఇక్కడ తీసుకోండి, నెక్స్ట్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేయండి, లేదా ఈ మధ్యలో బిగ్ క్యాండిల్ కాబట్టి ఇక్కడికి తెచ్చే స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, రిస్క్ మేనేజ్మెంటు అండ్ ట్రేడ్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా, మనం చేయగలిగింది అదే. ఇప్పుడు మనం వచ్చింది మార్కెట్కి ఎందుకంటే ఎంతో కొంత మార్కెట్ నుంచి కొంత తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి వచ్చాం. ఆ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి, రైటా కదా. సో ఆ ప్రాసెస్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాం, ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ట్రైల్ చేస్తున్నాం. ఈ క్యాండిల్లో హిట్ అయిపోయింది, దట్స్ ఓకే. మనకి అనుకున్న 1000 రూపీస్ ప్రాఫిట్ రాకపోయినా 200 లేకపోతే 400 ప్రాఫిట్ అయితే వస్తుంది గ్యారంటీగా. ఈ విధంగా ప్రాసెస్ని ఫాలో అవుతూ వెళుతూ ఉన్నామంటే డెఫినెట్గా ఏంటంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ కేసులో మనం ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అయ్యాం. ఓకే, అండ్ ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ తీసుకుంది స్ట్రాంగ్గా మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరిగిందనుకోండి. ఒకవేళ ఏదన్నా రిస్క్ చేయాలి ఈ కేసులో అనుకుంటే ఈ క్యాండిల్లో రిస్క్ చేయొచ్చు, బట్ బిగ్గర్ పిక్చర్ అనేది సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఐ వుడ్ లైక్ టు అవాయిడ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టాకు డైలీలో సరిగ్గా లేదు, బుల్లిష్లో లేదు. నెక్స్ట్ ఏంటంటే మనకి బ్రాడర్ మార్కెట్ కూడా సరిగ్గా లేదు, డౌన్ సైడ్ ఉంది కాబట్టి బెటర్ టు అవాయిడ్ అనమాట. దెన్ ఏంటంటే ఇఫ్ యూ లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ, మళ్ళీ ఏంటి ఆపర్చునిటీ కోసం చూసారనుకోండి, దిస్ ఈజ్ అనదర్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. మనం అనుకున్నట్టు ఈ క్యాండిల్స్ కింద అనదర్ ఆపర్చునిటీ. అగైన్ మనం ఏం చేయగలం, ఎంట్రీ తీసుకోగలం, స్టాప్ లాస్ పెట్టుకోగలం, అక్కడ నుంచి బ్యూటిఫుల్ డ్రాప్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో మనం దీన్ని అబ్జర్వేషన్ చేసి, ఇదంతా కూడా ఏంటంటే లైవ్లోనే నేను అప్డేట్ చేశాను వీక్గా ఉంది అని చెప్పేసి. ఓకేనా, అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుంటున్న విషయం కాదు ఇది, లైవ్లో అప్డేట్ చేశాను బేస్డ్ ఆన్ ది సింపుల్ క్యాండిల్ అంతే. దీంట్లో నేను ఎటువంటి ఎనాలిసిస్ ఆ ఇండికేటర్ అనేది ఏమి వేయలేదు, ఎందుకంటే మనకి క్యాండిల్ కనిపిస్తుంది, మార్కెట్ కన్సోలిడేషన్ ఉంది, రీజనబుల్ క్యాండిల్ ఉంది, అంటే బ్రాడర్ మార్కెట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. వై కాంట్ గో షార్ట్ ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్. ఏంటంటే మనకి సిస్టంలో స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సింపుల్ అప్రోచ్ అనమాట. ఓకే, ఒక్కొక్కసారి మనం 2-3 సార్లు కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, బట్ దానికి సిద్ధంగా ఉండాలి. మార్కెట్ అంటే అంతే. ఓకే, ఒక్కోసారి ఇస్తుంది 100 పాయింట్లు ఇస్తుంది, 200 ఇస్తుంది, ఒక్కోసారి 1 పాయింట్ 10 పాయింట్లు ఇవ్వడానికి కూడా అల్లాడిపోతుంటుంది అనమాట. దట్ ఈజ్ ఆల్ అబౌట్ అంటే సింపుల్ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. యా, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు మనం పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా రిజల్ట్ అయితే ఇవ్వలేదు, బట్ ఏం చేద్దామంటే ఈ స్టాక్స్ని అలా హోల్డ్ చేద్దాం. ఎప్పుడైతే మంచి రీజనబుల్ ప్రైస్ అనేది వస్తుందో అగైన్ ఏంటంటే దాన్ని యావరేజింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎవరైతే లాంగ్ తీసుకుంటున్నారో విక్స్ అనేది చాలా లోలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, అంటే మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు విక్స్ లీస్ట్లో ఉంటుంది. వెన్ మార్కెట్ స్టార్టెడ్ కమింగ్ డౌన్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది కిందకు వస్తున్నప్పుడు ఏమవుతుందో విక్స్ రైజ్ అవుతుంటుంది అనమాట. ఓకేనా, సో ఈ టాప్లో ఉంది కాబట్టి, లో విక్స్లో ఉంది కాబట్టి నేనేంటంటే యావరేజింగ్ టెక్నిక్ అనేది యాడ్ చేయట్లేదు. ఓకేనా, ఆఫ్కోర్స్ వర్చువల్ ట్రేడ్స్ అవన్నీ కూడాను మనం ఉన్న పోర్ట్ఫోలియో. సో ఒక థియరీ అనమాట ఇదంతా కూడాను. సో ఎప్పుడైతే మనకు మార్కెట్ స్టార్ట్ అవుతుందో కిందకి, ఇక్కడ ఇది విక్స్ రైజ్ అవుతూ ఉంటుంది. దెన్ ఏంటంటే మనం ఏదైతే పోర్ట్ఫోలియో దగ్గర ఒక 20 కంపెనీస్ దాకా ఉన్నాయి కదా, ఇవేంటంటే కరెక్షన్ మళ్ళీ జరుగుతాయి. దీంట్లో లైక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 10-40% కూడా కరెక్షన్ జరగవచ్చు, చెప్పలేము అనమాట, హూ నోస్. ఓకే, ఎందుకంటే మనకి ఐఆర్సిటీసీ తీసుకున్నాం అనుకోండి, ఈ ఒక్కరోజే 5% డ్రాప్ అయింది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. 40%-30% అనేది బేర్ మార్కెట్లో. దెన్ ఏంటంటే మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చినప్పుడు దెన్ అగైన్ వీ విల్ డూ యావరేజింగ్ అనమాట. ఓకే, ప్రస్తుతానికి అయితే దాన్ని టచ్ చేయట్లేదు, చూస్తూ ఉంటాను. మంచి యావరేజింగ్ ప్రైస్ వచ్చింది, రీజనబుల్ అమౌంట్ ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళింది, దెన్ ఏంటంటే అగైన్ వీ విల్ స్టార్ట్ టు యావరేజ్. ప్రతి కంపెనీలో కూడా ఫ్రెండ్స్ మన వర్చువల్ పోర్ట్ఫోలియో ఒక్కొక్క కంపెనీలో దగ్గర ఏంటంటే 10,000 రూపాయలు అనేది ఇన్వెస్ట్ చేశాం ఫ్రెండ్స్. నెక్స్ట్ యావరేజింగ్ కోసం ఏంటంటే దీన్ని అగైన్ 10,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మొత్తం మీద మనం దగ్గర 2 lakhs 1,92,000 ఉంది, 2 lakh అనేది ఇన్వెస్ట్ చేసాం వర్చువల్గా. నెక్స్ట్ అనదర్ 2 lakh అనేది మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అవుతుందో దెన్ అనదర్ 2 lakh అనేది ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ మీరు ఏదైనా పర్టికులర్ స్టాక్స్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, విక్స్ హై ఉంది, దాంట్లో ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లేకపోతే 2 స్టాక్స్ అనేది హోల్డ్ చేసి పెట్టుకోండి. ఓకే, 1-2 వల్ల పెద్దగా ఏం కాదు.
ఓకే, హోల్డ్ చేయండి. మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అనుకున్నప్పుడు, లైక్ 20%, 30% కరెక్షన్ జరిగింది అనుకున్నప్పుడు ఏంటంటే సిప్ స్టార్ట్ చేయండి. ఎవ్రీ 10% కానీ, ఓకే, 5% కానీ తగ్గినప్పుడు సిప్పింగ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు ఫ్రెండ్స్. దట్ ఈజ్ అనదర్ అడ్వైస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. స్టే ట్యూన్. ధన్యవాదాలు.